అదో మెట్ట ప్రాంతం దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. అక్కడ ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. అలాగని కనీసం నీటి కాలువలు కూడా లేవు. అలాంటిది ఆ ప్రాంతానికి గోదావరి జలాలొచ్చాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడకు ఎల్లంపల్లి నుంచి నీరు రావడంతో జనం సంతోషంగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం మొదటి నుంచి వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ రైతులు వర్షాధారంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు. గత 10 ఏళ్లుగా వర్షాలు లేక రైతులంతా గల్ఫ్ బాట పట్టారు. కొందరైతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని సమస్యను దివంగత నేత చెన్నమనేని రాజేశ్వరరావు 40 ఏళ్లుగా సీమాంధ్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. 2004లో వైఎస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. నిధులు సక్రమంగా కేటాయించకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఎల్లంపల్లి స్టేజ్ 2 ఫేజ్ 1 పనులు పూర్తయి గోదావరి నీళ్లు వేములవాడ నియోజకవర్గానికి చేరుకున్నాయి. ఎల్లంపల్లిలో నీటితో 90,000 ఎకరాలు సాగులోకి రానున్నాయి. మనిషి గడ్డ మీద పుట్టినప్పటి నుంచి గోదావరి నుంచి ఇక్కడికి నీళ్లు రాలే అంటే ఎంత గొప్ప చరిత్రనో మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆకాంక్షించినటువంటి ఎత్తిపోతలు గోదావరి జిల్లాలో నిజమైనవి. ఇక్కడి నుంచి 6 సార్లు ఎన్నికైనటువంటి మా నాన్నగారు కూడా ఎత్తిపోతల కొరకు రాజేశ్వరరావు గారు పోరాటం చేయడం జరిగింది. అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీలో, బయట ఉన్నప్పుడు బయట. ఆ కళ ఈ ప్రాంత వాసులందరి కళ ఇప్పుడు నెరవేరింది. ఎల్లంపల్లి వాటర్ తమ ప్రాంతానికి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదంటున్నారు. ఇందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ తో పాటు స్థానిక నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నారు.